ఎగ్ టమాటా కర్రీ అండి. ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, టమాటా కట్ చేసుకొని పెట్టుకోవాలి. స్టవ్ మీద బాండి పెట్టి ఆయిల్ వేసి అందులో జీలకర్ర, షాజీరా వేయాలి. అవి కొంచెం వేగాక అందులో ఆనియన్స్ వేసుకొని బాగా వేగనివ్వాలండి. తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకోవాలి. అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. కొంచెం వేగాక అందులో టమాటాలు వేసుకొని సాల్ట్ 2 స్పూన్స్ సాల్ట్ వేసుకోవాలి. పసుపు వేసుకోవాలండి. ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసి మగ్గనివ్వాలి. ఒక 5 మినిట్స్ బాగా కలుపుకొని మూత పెట్టి మగ్గనిచ్చాలి. బాగా మగ్గాక అందులో కారం, ధనియాల పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇంకో 5 మినిట్స్ మగ్గనివ్వాలండి. కొంచెం ఆయిల్ పైకి తేలాక వాటర్ పోసుకోవాలి ఉడకడానికి. ఇందులో ఎగ్స్ పలగొట్టి వేసుకోవాలి. చూడండి, మూత పెట్టేసి మగ్గనివ్వాలండి. ఎగ్ అనేది కొంచెం బాగా మగ్గితే ఉడుకుతుంది అన్నమాట. మూత పెట్టేసి మగ్గనివ్వాలి. చూడండి, ఆయిల్ అంతా పైకి తేలింది కదా, ఇప్పుడు తిప్పేసుకోవాలి. ఇంకో సైడ్ కూడా బాగా ఆయిల్ అంతా పైకి తేలింది చూసారా. ఇందులో కొద్దిగా గరం మసాలా వేసుకోవాలి లాస్ట్లో. తర్వాత కొత్తిమీర వేసి సర్వ్ చేసుకుంటే ఎగ్ కర్రీ రెడీ. అన్నంలో కానీ చపాతీలు కానీ చాలా బాగుంటుందండి. టేస్ట్ ట్రై చేసి చూడండి.